హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఈరోజు మన వీడియోలో టమాటా రోటి పచ్చడి తయారు విధానం చూద్దాం. ఈ టమాటా రోటి పచ్చడి ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు నోరు బాగాలేనప్పుడు ఈ టమాటాలు 4 టమాటాలు 3-4 పచ్చిమిర్చి వేసి ఉడికిచ్చి రోట్లో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇది అన్నమంతా ఈ పచ్చడితోటి తినచ్చు. ఈ పచ్చడి కొరకు టమాటాలు 1/2 కేజీ కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 10 కడిగి పక్కన పెట్టండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నువ్వులు వేయండి. వేసి ఇవి చిటపటం అనే వరకు వేయించి మిక్సీ జార్లో పోయండి. చల్లగా అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టండి. అదే ప్యాన్లో 1 స్పూను నూనె వేయండి. టమాటాలు పచ్చిమిర్చి వేసి 1/2 స్పూను సాల్ట్ వేయండి. 1/2 స్పూను పసుపు వేసి ఇది బాగా కలిసిపోయే వరకు కలపండి. కలిపి దీనికి మూత పెట్టేసి మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికియండి. ఇలా ఉడికిపోతే చాలు. ఇది మొత్తం కలిపి పక్కన పెట్టేసి చల్లగా కానివ్వండి. ఇది చల్లగా అవుతుంటుంది. ఇప్పుడు మనం రోట్లో ఒక 4-5 ఎల్లిపాయలు వేసి కచ్చపచ్చగా దంచండి. ఇవి కచ్చపచ్చగా దంచిన తర్వాత మనకు టమాటాలలో ఉన్న పచ్చిమిర్చి అన్నీ ఇలా ఏరుకొని రోట్లో వేయండి. వేసి ఇవి మెత్తగా అయ్యే వరకు దంచండి. ఇలా ఇవి మెత్తగా కావాలి, బాగా మెత్తగా ఉడికింటాయి, తొందరనే మెత్తగా అవుతాయి. ఇలా అవి మెత్తగా అయిన తర్వాత ఈ టమాటా వేయండి. వేసి ఇది మరి ఎక్కువ బలం పెట్టి నూరాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం లైట్గా కలిసిపోయే వరకు దీన్ని ఇలా నూరుకుంటే చాలు. ఇప్పుడు దీనికి మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి వేయండి. ఈ నువ్వుల పొడి మనకు చాలా ఆరోగ్యం, మనకు కాల్షియము అందుతుంది. పచ్చళ్ళు అప్పుడప్పుడు ఇలాగ నువ్వులు వేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొడి కలిసిపోయే వరకు ఇలా నూరండి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేయండి. మీ దగ్గర పొడి లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేను నా దగ్గర పొడి ఉంది, వేస్తున్నాను. వేసి మీకు ఏమన్నా సాల్ట్ ఇంకా పడుతుంది అనుకుంటే సాల్ట్ వేసి ఇదంతా కలిసిపోయే వరకు బాగా నూరండి. ఇలాగా మరి మెత్తగా కాకుండా ఇలాగ అంతా కలిసిపోయేటట్టు నూరండి. ఇది ఇలా నూరిన తర్వాత ఒక గిన్నెలో వెత్తండి. ఇది మెత్తగా నూరాల్సిన అవసరం లేదు. ఇది మిక్సీలో వేసుకుంటే అంత బాగుండదు. ఈ పచ్చడి రోట్లోనే చాలా బాగుంటుంది. పొయ్యి మీద గంట పెట్టి 1 స్పూను నూనె వేసి 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ ముక్కలు వేసి ఇది వేయించండి. ఇది వేగిన తర్వాత పచ్చళ్ళు పోయండి. పోసి ఇది కలపండి. ఇంతేనండి, చాలా తొందరగా చాలా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడి చాలా తొందరగా అయిపోతుంది. ఈ పచ్చడి మనకు అన్నమంతా ఈ పచ్చడితోటే తినివేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మనకు తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.